హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. మేమైతే చాయ్ తాగుతున్నాం. మా వాళ్ళు ఏం చేస్తారన్న చూపిస్తా. హాయ్ దీక్ష, గుడ్ మార్నింగ్. చాయ్ పెట్టింది కదా దీక్ష, చక్కెర మాత్రం బాగా తక్కువ వేసింది, తీయ ఉన్నట్టు. ఇంకా నేను సిద్ధేమో మెల్లగా అప్పాలు తీసుకుంటాం. అయిపోయినాయి ఆల్మోస్ట్, కొన్నే కదా చేసింది నేను. వాళ్ళ తినుడుకు అయిపోయినాయి. ఎవలకురా సిద్ధులు, ఎవలకు పాప నిన్న పని దగ్గరికి వచ్చిండు కదా సిద్ధు. పని అంటే బాగా చేసిండట నిన్న. అక్షయ లేదు ఇక్కడ, అక్షయ స్నానానికి వెళ్ళింది. మేము చాయ్ తాగుతున్నాం. చాయ్ మమ్మీ, నా చాయ్. ఇగో మా వాళ్ళ కొట్లాట రోజు ఇట్లనే ఉంటుంది. ఈరోజు వాళ్ళ గురించే వీడియో ఇద్దామని చెప్పేసి తీస్తున్నా. అంటే మా ఇంట్లో నేను ఇంటికాడ ఉన్న రోజు పిల్లలతో ఎంత కొట్లాట ఉంటుందో ఒక వీడియో తీద్దాం, ఎప్పటికి గుర్తుండిపోతుంది అని చెప్పేసి. సిద్ధు కొంచెం ఓవర్ చేస్తలేవా? తీయ ఉందా చాయ్ బాగా? అబ్బా ఘోరంగా తీయ ఉంటే నాకు ఈ చాయ్ తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఏ నువ్వు అంతగానో చాయ్ తాగొద్దు. ఏదో అట్లా సాయంత్రం చాయ్నే బంద్ చేసిన నేను. ఓవరాక్షన్ చేయకు. మీ నాన్న ఉన్నాడని నువ్వు కూడా అంటాను. గుడికైతే వేయొచ్చిండు పొద్దున్నే స్నానం చేసి కదా. హాయ్ చెప్పు. బొట్టి ఇలా మంచిగా లేదు ఎందుకు? నిన్న సాయంత్రం దాకుంది బొట్టు, ఇలా పొద్దున్నే ఖరాబ్ అయిపోయింది ఎందుకు? చాయ్ తాగావు దీక్ష? మేమైతే చాయ్ తాగుతున్నాం. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నా. మంచిగా కేజీ చికెను పెద్ద పెద్ద ముక్కలు అయితే తీసుకున్నా. ఈ సైజులో కొంచెం బాగుంటుంది కదా. ఎప్పుడు చిన్న చిన్న అయినా కొంచెం పెద్ద పెడతాం ట్రై చేద్దామని ఈ సైజులో అయితే తీసుకున్నా. నేను మంచిగా కడిగి పెట్టుకున్నా. ఇందులోకి మనం ఫస్ట్ టైం కలిపి పెట్టుకుంటాం కదా, మిర్చి ఒక 3 మిర్చి, ఒక టమాటా, మంచిగా ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అన్నీ అట్లా వేసుకొని మంచిగా కలిపి పెట్టుకుంటే కొద్దిసేపు తొందరగా అయిపోతుంది కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నేను ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేస్తలేను. చెక్క, లవంగం, యాలకు వేసిన. నేనైతే అవి వేసుకున్నా కదా. కాబట్టి తర్వాత కొంచెం మసాలాలు ఎందుకు తక్కువ వేసిన అంటే కొంచెం హెవీగా తింటే బాగోదు, అందుకని చెప్పేసి కొంచెం పసుపు, గరం మసాలా, వాయిస్ రికార్డింగ్ ఇచ్చుకున్న దానికంటే ఇట్లా డైరెక్ట్ మాట్లాడితేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మాకున్న డిస్టర్బెన్స్కు వాయిస్ రికార్డింగ్ ఖచ్చితంగా ఇవ్వవలసిందే. కొంచెం కారం, ఉప్పు, ఉప్పుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం కావాలి. పెరుగు, ఇదిగో చూసిరా పెరుగు, ఇది కొనుకొచ్చిన పెరుగు కాదు, తీసుకున్న పెరుగు. ఇవన్నీ ఇప్పుడు మనం
మంచిగా మిక్సీ చేసుకుందాం. అన్నీ నచ్చినట్టే, ఆల్మోస్ట్ అన్నీ నచ్చినట్టే. ఇట్లా మ్యాష్ చేసి కొద్దిసేపు కలిపి పక్కన పెట్టుకుంటే ముక్కలకి ఇవన్నీ మంచిగా పట్టుకుంటాయి కదా. బయట కొనుకొచ్చిన బిర్యానీల కంటే మనం ఇంట్లో చేసుకునే బాగుంటుంది. ఎందుకంటే మేము బయట ఎక్కువ తినాం, మీకు కూడా తెలుసు. బిర్యానీలు ఇట్లా ఎక్కువ కాదు, ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరానికి ఒకసారి, అంతా మించి ఊరుకునేది తినాం. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా ఇంట్లో చేసుకొని అయితే తింటేనైతే సరిపోతుంది. ఇలా ఎందుకో అందరు మమ్మీ ఇలా బిర్యానీ చేయి అని అడుగుతారు. సర్లే ఇక వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు అనాలి, చాలా రోజులు అవుతుంది కదా నేను కూడా చేసి అని చెప్పేసి ఇంట్లోనే రెడీ చేస్తున్నాం. అయ్యో మొత్తానికి ఇదైతే కలుపుకున్నా కదా, టైం పడుతుంది 1 గంట సేపు అయితే. తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాం. ఇవి కూడా కొద్దిసేపు నానాలి. ఆ లోపు మేము అంతా క్లీన్ చేసేస్తాం. నేనైతే అన్నం కోసం రైస్ ఉడికించుకుంటా. ఫస్ట్ అయితే కొంచెం బగారాకి వేసుకున్నా, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకున్నా. ఎందుకంటే అన్నం కొంచెం అతుక్కోకుండా పొడిగా వస్తుందని చెప్పేసి వేసుకున్నా. మూతనైతే పెట్టేసుకున్నా. అదే పక్కన గిన్నెలను అయితే పెట్టేసుకున్నా. ఇందులో మనం ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనెనైతే కాగిపోయింది. మీకు నేను వీడియో తీస్తుంటే మైక్ సౌండ్ వినబడుతుంది కావచ్చు కదా. ఏంటో మా ఇల్లు మేము ఎక్కడ రెంట్కున్నా కూడా ఇల్లు రోడ్ సైడ్కే దొరుకుతుంది. ఏ మైక్ ఎవరు మాట్లాడుకున్నా మాకు మంచిగా వినబడుతుంది. మళ్ళీ అదేందో నేను వీడియో తీసేటప్పుడే వస్తారు వాళ్ళందరూ. మంచిగా ఫ్రై కావాలి. సింపుల్గా రైస్ అన్నం అయితే ఉడికించుకుంటా అన్నట్టు. ఇలా ఏం మసాలాలు యాడ్ చేయాలి, ఒక బగారా ఆకు తప్ప. ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం కలర్ రావాలి. చేయడం ఈజీ అనుకుంటాం కానీ టైం పడుతుంది ఎందుకో. ఇక్కడనైతే ఎసరనైతే కాగింది. ఇలా బియ్యం వేద్దాం. మేమైతే ఫస్ట్ నానబెట్టుకున్నాం చాలాసేపు. ఇవి బాస్మతి రైస్ ఎప్పుడో తెచ్చుకున్నాం మేము, చేసుకుంటామని చెప్పేసి. కానీ పాపం నేనే చేస్తున్నాను. దాదాపు ఇవి తెచ్చేసి 2 నెలలు అవుతుంది బియ్యం తెచ్చి. నేనైతే అన్నీ వేసుకున్నాం. ఇవి ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయింది. కొంచెం నూనె ఎక్కువ ఉండే, నూనెనైతే తీసేసిన. ఎందుకంటే అంతగానం వేసుకోవద్దని. ఇక నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నా కదా, చాలా టైం అయితే అయిపోయింది. ఇదైతే ఇప్పుడు ఇందులోనే వేసేసుకుంటున్నా. ఇక్కడ అన్నం ఇది సగం ఉడికేసరికి ఇక్కడ ఇది మంచిగా కొంచెం ముక్కలు ఉడుకుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ వేసేసుకుంటున్నాను. కానీ చాలా టైమే పడ్డది, నేను కలిపి పెట్టుకున్నాను కదా. పొద్దున్నే తెచ్చిండు చికెన్ అయితే. దీని మీదకు ఒక మూతిస్తే ఇగో అన్నం అయితే 50% ఉడికిపోయింది కదా, ఉడికింది. ఇగో చూడండి, అన్నం ఉడికింది.
ఏదో తీయరాదే అంతగానే ఇంగ్లీష్ రాకున్నా కూడా. ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది కదా. ఇక్కడ డైరెక్ట్ తీసి ఇల్లు వేసేసుకుంటున్నా కథ. మళ్ళీ మళ్ళీ పని లేకుంటే ఇక ఒకసారి ఆఫ్ చేయొచ్చుగా మనం. మేమైతే ఇక చూడండి మంచిగా అన్నం అయితే వేసేసిన ఆనియన్స్. ఈసారి పొరలు ఏమి వేయలేదు, డైరెక్ట్ ఇట్లనే వేసేసిన. కొత్తిమీర పుదీనా ఇలా రెండు ఉన్నాయి. అయ్యో పుదీనా లేదు నాన్న, కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవ్వనా. పుదీనా నెయ్యి, లాస్ట్లో నెయ్యి కొంచెం, మరీ ఎక్కువ కాదు కొంచెం. ఇది పాలేజ్ అవి మరి ఎక్కువ వేసినా తినాలనిపించదు. చూపి కొంచెం లాస్ట్కి ఏం చేస్తున్నా అంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, కొన్ని వాటర్ వేసి అంతే చాలు. ఇవన్నీ అయితే వేసుకున్నా కదా. చిన్న గ్యాస్ చిన్నగా పెట్టేసి ఇగో విజిల్ అయితే తీసేసి మూతనైతే పెట్టేస్తుంది. సరే మూత పడితే మా బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడనైతే మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడనైతే అందరం పెట్టేసుకొని అయితే తింటున్నాం. మా నాన్న కూడా తింటుండు, పక్కనైతే ఉన్నాడు. ఇక్కడ నా ప్లేట్ ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నాకైతే 2 పీసులు పడ్డాయి చాలు నాకు. ఇక వాళ్ళకు కూడా వేసేసిన. ఏంటి దీక్ష లేదని చూస్తున్నారు. దీక్షనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్క కూతుర్ని తీసుకురావడానికి అయితే వెళ్ళింది. వాళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళు కూడా తర్వాత తిన్నారు. కాకపోతే మేము 5గురం ఇప్పుడు తిన్నాము. మంచిగా కుదిరింది. కాకపోతే ఏంటంటే నేను వీడియో తీస్తున్నాను, మా ఆయన ఒక లుక్ వేసిండు, అంతే తీస్తలే అని చెప్పేసి పీసు చూపిస్తుండు. మంచిగా పెరుగు ఇంట్లో పెరుగు కూడాతో రైతా వేసేసిన. పెరుగుతోని మా సిద్ధుకి అయితే అట్లా బిర్యానీ చేసినప్పుడు అట్లా రైతా వేస్తాం, మంచిగా ఇష్టం కొద్దిగా తింటాడు. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా మంచిది. ఇంక నేనైతే సిద్ధుకు ఒక లెగ్ పీసు, అక్షయ్కి ఒక లెగ్ పీస్ అయితే వేసేసిన. మొన్న దీక్ష తిన్నది, ఈరోజు వాళ్ళకి వేసేసిన. ఇక వాళ్ళు అయితే తింటారు. సో ఇంతే ఈ వీడియో. నా స్టైల్లో బిర్యానీ అయితే వేసిన, సింపుల్గా టేస్టీగా బాగుంది. ఎక్కువ మసాలాలు కారం ఎక్కువ ఏం లేకుండా నీట్గా ఉంది, మంచిగా ఉంది అంతే. ఇక సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకుండా. ఇక్కడ మేము అందరం తినేయడం అయితే అయిపోయింది, కానీ మా సిద్ధు తినేయడం అయితే అయిపోలేదు. సో వీడియో ఇంతే, నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్.